హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు సింపుల్గా అయిపోయి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తానండి. గోధుమ పిండి కోడిగుడ్డు అట్టు అనమాట. చాలా బాగుంటుంది. ఒకటి తినే వాళ్ళు రెండు తింటారు. మామూలుగా అయితే చాలా మంది శనగపిండితో చేస్తూ ఉంటారు. శనగపిండితో కాకుండా ఇలాగా గోధుమ పిండితో చేసి చూడండి. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా చాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక 2 గుడ్లు అయితే వేసుకుంటాను. ఒక కప్పు గోధుమ పిండికి అంటే పావు కేజీ గోధుమ పిండికి ఒక 2 గుడ్ల వరకు వేసుకోండి. కావాలి అంటే ఇంకా ఎక్కువ గుడ్లు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసి కొంచెం కారం కూడా వేసేసాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసి మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ పిండి లాగా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం కోడిగుడ్డు అట్టు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెనం అయితే మాత్రం బాగా వేడిగా ఉండాలి. ఫస్ట్ కాస్త ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక 2 గరిటెలు ఇట్లా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కనుక కాల్చుకుంటే చాలా బాగుంటాయి. నిజంగా అండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే మా పిల్లలు ఒకటి చాలా ఉన్నారు, అలాంటిది వాళ్ళైతే 2 అయితే తిన్నారు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి, గట్టిగా అస్సలు ఉండవు. చాలా సాఫ్ట్గా లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు, ఈవినింగ్ స్నాక్లో కూడా పెట్టచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు. ఎలా తిన్నా సరే చాలా బాగుంటుంది. పిల్లలకి అయితే కాస్త టమాటా కెచప్ అయితే వేసి ఇచ్చేసేయండి. వెల్లుల్లి కారంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మా పిల్లలు కూడా పెట్టేసి నేను కూడా తినేస్తా ఉన్నాను. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.